వెల్కమ్ టు సీజే టీవీ. నిన్న పీఠాపురంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పలు అంశాల గురించి తీవ్రంగా అంటే చాలా గట్టిగా మాట్లాడారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా మాట్లాడినటువంటి ఏదైతే హిందీ భాషని బలవంతంగా మా మీద రుద్దుతున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తమిళనాడు గురించి, ముఖ్యంగా తమిళనాడు స్టాలిన్ సర్కార్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో దానికి ఏం మాట్లాడాడు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు ప్రజలు, స్టాలిన్ గారు మాట్లాడినటువంటి ఈ హిందీ భాష సంబంధించి ఆయన ఏం మాట్లాడాడు అనే విషయాన్ని ఇప్పుడు నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. చూశారు కదా, ఇది పవన్ కళ్యాణ్ నిన్న ఆవిర్భావ సభలో మాట్లాడినటువంటి విషయాలు. దీని మీద పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఆయనకి వ్యతిరేకంగా ట్వీట్లు చేసేటువంటి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ లాంటి పలు భాషల్లో వెరైటీ పాత్రలు పోషిస్తూ నేషనల్ అవార్డు కూడా పొందినటువంటి మనందరికీ సుపరిచితుడైనటువంటి ప్రకాష్ రాజ్ ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాడు. ఆయన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అతి ముఖ్యంగా హిందూయిజం, సనాతన గురించి ఎవరు మాట్లాడినా కూడా దానికి కౌంటర్గా ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఆయనేం మాట్లాడాడో కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ చేసిన దాని మీద ఆయన అంటాడు, మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించటం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ కొద్దిగా సెటరికల్గా, అంటే ఆయన ఏ విధంగా అయితే నటనలో వెరైటీ చూపిస్తుంటాడో అతని కామెంట్స్, ట్వీట్స్ కూడా కొద్దిగా సెటరికల్గా, కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. గతంలో కూడా అదేవిధంగా స్పందించాడు. మనం ముఖ్యంగా సనాతన మీద ఏదైతే తిరుపతి లడ్డు గురించి మాట్లాడినప్పుడు కూడా కొత్త భక్తుడికి పంగన నామాలు ఎక్కువ, ఇటువంటి భాషని ప్రయోగించడం జరిగింది. ఈ క్రమంలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద ఈ విధంగా ఆయన స్పందించారు. హిందీ భాషని ఖచ్చితంగా అందరూ దేశ భాష కాబట్టి అందరూ నేర్చుకోవాలి అంటాం. మొదటి నుంచి ఇప్పుడు కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా హిందీ హఠావో లాంటి ఉద్యమాల్ని, హిందీ వద్దు మాకు అని తమిళనాడులో జరగడం నేను చూశాను. 80sలో అయితే చాలా ఉధృతంగా జరిగింది. ఆ టైంలో నేను తమిళనాడులో మద్రాసులో ప్రయాణించేటప్పుడు కూడా అన్ని బోర్డుల మీద బ్లాక్ కలర్ కనిపిస్తూ ఉండేది. నాకు డౌట్ వచ్చింది. ఐ థింక్ 87 అనుకుంటా ఆ మూమెంట్ అయింది. 87లో ప్రభుత్వ కార్యాలయాల మీద ఎక్కడైనా సరే, మామూలుగా మనం గవర్నమెంట్ ఆఫీసులో ఏం చేస్తాం, ప్రాంతీయ భాష, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, ముఖ్యంగా హైదరాబాద్ అయితే ఉర్దూలో కూడా ఉంటుంది అనుకోండి. సో హిందీ అనేది కంపల్సరీ ఒక గవర్నమెంట్ ఆఫీసుల బోర్డుల మీద ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం యొక్క భాష ఏదైతుందో ఆ భాష మాతృభాష కాబట్టి ఆ భాషలో ఉండాలి. దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళలో కూడా హిందీ మాట్లాడేవాళ్ళు, మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని మనం భావిస్తున్నాం కాబట్టి ఆ భాషలో ఉండాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా అందరికీ అర్థం కావాలి కాబట్టి ఇంగ్లీష్లో రాయటం అనేది గత ప్రభుత్వాల సాంప్రదాయంగా వచ్చేది. దీన్ని మొదటి నుంచి కూడా హిందీని అవాయిడ్ చేస్తూ ఇంగ్లీష్ని మాత్రం సొంతం చేసుకున్నటువంటి
ఏకైక రాష్ట్రం అని చెప్పవచ్చు, అది తమిళనాడు. తమిళనాడు ఈ విధంగా వ్యతిరేకించడాన్ని మీరు ఎలా చూస్తారో కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా నా వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చుతుంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి వెంటనే ఈ యొక్క ఛానల్ని, మా యొక్క కార్యక్రమాలని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క కామెంట్ చేయండి, నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే సనాతన ధర్మ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని నేషనల్ పత్రికల్లో ఉన్నట్టుండి ఈయన సనాతన వైపు మళ్ళాడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, విప్లవకారుల నుంచి ఎప్పుడు ఈయన సనాతన ధర్మ వైపు మారాడు అని కొద్దిగా సెటరికల్గా మాట్లాడిన విషయాన్ని మనం గమనించాం. ఈ విషయాన్ని కూడా ఆయన నిన్న అతని ప్రసంగంలో ప్రస్తావించారు. నేను ఇప్పుడేదో తీసుకుంది కాదు, నా గతం మీరు చూడండి. నా 14 సంవత్సరాల వయసులోనే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. కంటిన్యూగా అప్పటి నుంచి వేసుకుంటూ వచ్చాను. సో మా ఇంట్లో రామనామం ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అలాంటి కుటుంబం నుంచి, ఆ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాను నేను అని చెప్తూ తనకి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, ఎటువంటి విలువనిస్తారు వాళ్ళ కుటుంబం అనే విషయాన్ని చెప్పారు. సో ఈ విషయాన్ని ఈ విధంగా మనం ఈ సందర్భంలో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ఆయన నిన్న మీటింగ్ గురించి పలు రకాలుగా స్పందించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి పెద్దన్నయ్య గారు ఏ విధంగా స్పందించారో కూడా చూద్దాం. చిరంజీవి గారు స్పందిస్తూ, జనసేన జయకేతన సభలో నీ స్పీచ్కి మంత్రముగ్ధుణ్ణి అయ్యాను. సభకొచ్చిన అశేష జన సముద్రంలానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడొచ్చాడు అన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా జన సైనికులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, మెగాస్టార్ అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కానీ చాలా పాజిటివ్గా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు అని అందరూ కొనియాడారు. కొంతమంది అయితే నేషనల్ పాలిటిక్స్లోకి చురుకుగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అని, ఇంకొంతమంది తెలంగాణ గురించి ప్రస్తావించడం జరిగింది. అలానే గద్దర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. గద్దర్ గారికి ఆయనకి గతంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి మాట్లాడడం జరిగింది. దాశరథి గారు చెప్పినటువంటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే విషయం కానివ్వండి, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనేటువంటి విషయాన్ని కానీ, ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి సంబంధించిన విషయాలు కానీ మాట్లాడడం జరిగింది. అంటే ఆయనకి తెలంగాణ మీద, తెలంగాణ రాజకీయాల మీద, తెలంగాణ ప్రజల మీద కూడా చాలా మంచి ఏదో చేయాలనేటువంటి ఆకాంక్ష ఉంది అనే విషయం అర్థమైంది. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్మ కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కారోడా అని కాలిక గజ్జగట్టి చేత కర్రబట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న, నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ
జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ఆడపడుచులు, మా వీర మహిళలు. ఇందు మూలంగా పలువురు ఏమంటున్నారంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన యాక్టివ్గా ఉండబోతుంది, అటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు అని అంటున్నారు. సో నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ సేవలు దేశవ్యాప్తంగా ఉండాలి అని ఒక మాట మాట్లాడారు. ఈ సందర్భాన్ని, ఈ యొక్క మాటల్ని బేరీజు వేసుకొని ఖచ్చితంగా కేంద్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చురుకుగా ఉండబోతున్నారు అనే సంకేతాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ముందు ముందు మనకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా సనాతన ధర్మం గురించి మాత్రం చాలా క్లారిటీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ముందు జన సైనికుడు యొక్క అభిప్రాయం, జనసేన కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనము కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.